నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలో సైన్స్ అద్భుతాలు ప్రతిరోజు కొత్త రీతుల్లో మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన ఒక కాన్సెప్ట్ ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా వస్తుంది. అదే కృత్రిమ గర్భం. కృత్రిమ గర్భం ద్వారా శిశువులకు పుట్టుక. చైనాలోని శాస్త్రవేత్తలు ఈ రంగంలో ఒక సంచలన ప్రయోగం చేశారు. మానవ శరీరంలో కాకుండా కృత్రిమంగా తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఓమ్లో శిశువులను పెంచే సాంకేతికతను విజయవంతంగా పరీక్షించారు. ఈ టెక్నాలజీ ద్వారా తల్లి గర్భం అవసరం లేకుండానే పిల్లలు పెరిగి పుట్టగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఓమ్లో శిశువు పెరిగేందుకు కావలసిన ప్రతి అవసరం కల్పించబడుతుంది. రక్త ప్రసరణ నుంచి ఆక్సిజన్ సరఫరా వరకు, పోషకాహారం అందించడం నుంచి వ్యర్థాలను బయటకు పంపించడం వరకు అన్ని రోబోటిక్ సిస్టమ్ ద్వారా నియంత్రించబడతాయి. అంటే సహజ గర్భం లాగే అన్ని ఫంక్షన్లు ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ విధానం జంతువులపై ప్రయోగాత్మకంగా చేయగా ఇప్పుడు మానవులపైన సాధ్యమవుతుందనే దిశగా ముందడుగు వేసింది. ఒకేసారి వందలాది శిశువులను పెంచే సామర్థ్యం ఈ కృత్రిమ గర్భాల్లో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం వెనుక రెండు ప్రధాన ఉద్దేశం ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రసవంలో వచ్చే సమస్యలను తగ్గించడం, వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలకు ఆశ కలిగించడం. అలాగే గర్భధారణ సమయంలో తల్లికి కలిగే ఆరోగ్య సమస్యలు, శిశువుకు కలిగే రిస్క్లను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే మరోవైపు ఈ ప్రయోగంపై నైతిక ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. తల్లి గర్భం అనేది కేవలం బయోలాజికల్ స్థానం మాత్రమే కాదు, బిడ్డతో ఏర్పడే భావోద్వేగ అనుబంధం కూడా అని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అనుబంధాన్ని కృత్రిమ గర్భం భర్తీ చేయగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఒక పెద్ద ప్రశ్న, ఈ టెక్నాలజీని భవిష్యత్తులో ఎవరు నియంత్రిస్తారు? ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు లేక మల్టీనేషనల్ కార్పొరేషన్లు అన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదు. తల్లితనానికి టెక్నాలజీ భర్తీ చేస్తే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది పెద్ద డిబేట్ గా మారింది. చైనీస్ శాస్త్రవేత్తలు అయితే ధీమాగా ఉన్నారు. ఇంకా 9 సంవత్సరాల్లో ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. దీనివల్ల జనాభా నియంత్రణ, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన శిశువుల పుట్టుక వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వారు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం వేరే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మానవ సృష్టి ప్రక్రియలో ప్రకృతిని పక్కన పెట్టడం ప్రమాదకరం. శిశువును కేవలం టెక్నాలజీ ఆధారంగా పెంచడం భవిష్యత్తులో ఊహించని సమస్యలకు దారితీస్తుంది అని వారు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు సైన్స్ ఇది ఒక విప్లవాత్మక అడుగని చెబుతూ ఉంటే, మరోవైపు సమాజం, మతపరమైన వర్గాలు దీన్ని నైతిక సమస్యగా చూస్తున్నాయి. ఏదేమైనా ఒక విషయం మాత్రం ఖాయం, చైనా చేసిన ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో పిల్లలు కృత్రిమ గర్భాల ద్వారా పుడతారా, లేక ఇది కేవలం ఒక శాస్త్రీయ ప్రయోగంగానే మిగిలిపోతుందా అన్నది సమయమే నిర్ణయిస్తుంది.